దక్షిణాఫ్రికాతో జరిగిన 3 టీ20ల సిరీస్లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి సిరీస్ దక్షిణాఫ్రికాకు దక్కకుండా అడ్డుకుంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్లో ఫలితం తేలకుండానే డ్రాగా ముగిసింది. దీంతో భారత్ జట్టు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో వన్డే సిరీస్కు సిద్ధమవుతోంది. ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్ కమిటీ స్క్వాడ్ను ప్రకటించగా అందులో నుంచి అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన 11 మంది జట్టు బృందాన్ని సిద్ధం చేస్తోంది మేనేజ్మెంట్. మొట్టమొదటి వన్డే మ్యాచ్ డిసెంబర్ 17న జోహాన్స్బర్గ్ వేదికగా జరగనుంది. మూడో టీ20 మ్యాచ్ ఇక్కడే ఆడిన భారత్ జట్టు అప్పుడే ప్రాక్టీస్ కూడా ప్రారంభించింది. కేఎల్ రాహుల్ నేతృత్వంలో టీమిండియా వన్డే సిరీస్ ఆడుతోంది కాబట్టి ఆటగాళ్లలో కూడా ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. కానీ ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత్ జట్టులో 2 ప్రధాన లోపాలు కలవరపెడుతున్నాయి అంటూ పేర్కొన్నాడు భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్. గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇండియా స్క్వాడ్లో 2 తప్పులు కనబడుతున్నాయి. వాటిలో మొదటిది జట్టులో అనుభవజ్ఞుడైన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లేకపోవడం. రుతురాజ్ గైక్వాడ్ మినహాయిస్తే సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటీదార్లో ఎవరికీ సరైన ఓపెనింగ్ అనుభవం లేదు. ఈ కారణంగానే సంజు శాంసన్ ను ఓపెనర్ గా పంపే ఆలోచనలో ఉంది టీమిండియా మేనేజ్మెంట్. గిల్ ని టీ20 సిరీస్ లో కాకుండా వన్డే సిరీస్ కి ఎంపిక చేసి ఉండాల్సిందే. ఇక రెండవది ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే ముఖేష్ కుమార్, హర్షదీప్ సింగ్ ఇద్దరూ కూడా టీ20 స్పెషలిస్ట్ బౌలర్లు. వన్డేలలో సుదీర్ఘంగా బౌలింగ్ చేసిన అనుభవం వీరికి లేదు. మరి వీరితో వన్డే ఫార్మాట్ లో టీమిండియా ఎలా నెట్టుకు వస్తుంది అనేది ప్రశ్నార్థకమే. ముఖేష్ కుమార్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్న మాట వాస్తవమే. అయితే అతడికి తోడుగా అనుభవం ఉన్న మరో సీనియర్ బౌలర్ స్క్వాడ్ లో ఉంటే బాగుండేది. హర్షదీప్ సింగ్ టీ20లలో అంతంత మాత్రంగా ఆడుతున్నాడు. మరి వన్డేలలో ఏ మేర రాణిస్తాడో చూడాలి. ఈ 2 లోపాలను మినహాయిస్తే టీమిండియాలోని యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. టీ20 సిరీస్ లో ఆడినట్లుగానే ఆత్మవిశ్వాసంతో ఆడితే వన్డే సిరీస్ కూడా భారత్ జట్టు గెలిచే అవకాశం లేకపోలేదు.